గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ క్యూ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్కు. ఇప్పుడు మనము బైక్ ఏ విధంగా బుక్ చేయాలో ఇక్కడ నేను చేసి చూపిస్తా. మీరు ఇదే విధంగా బైక్ బుక్ చేయండి. బైక్ బుక్ చేసే ముందు మీరు మీ అప్లైన దగ్గర లేకపోతే మీకు ఎవరైనా ఫండ్ పంపించే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫండ్ తెప్పించుకొని ఉంచుకోవాలి. ఆ ఐడిలో బీసీటీ కైండ్స్ ఉండాలి. ఎంత బుకింగ్ చేస్తున్నామో అంత అమౌంట్ ఉండాలి. ఉన్న తర్వాతే బుకింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఐడి ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. అయిన తర్వాత మీరు దీనిలో ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనో బుక్ చేయాలనో అక్కడికి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 66,000 ఉందిగా, రెడ్ ఇది అయితే ఇక్కడ మనము 66,000ది బుక్ చేస్తున్నాము. ఇక్కడ బుకింగ్ ప్రైస్ మాత్రం 25,000. అది మోటార్ వచ్చేసి 48 వోల్ట్ ఉంటుంది, స్పీడ్ 40 కిలోమీటర్ ఉంటుంది. ఇది బుక్ చేస్తున్నాం. ప్రజెంట్ బుక్ చేస్తున్నాం. దీనికి ఏం చేయాలంటే మనం ఇక్కడ దీనికి టచ్ చేయాలి. టచ్ చేసి పెడుతున్నాం. ఇక్కడ యాడ్ కార్ట్ టు అంటే దాన్ని టచ్ చేయాలి. ఇక్కడ యాడ్ కార్ట్లో ఆల్రెడీ యాడ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మనము ప్రొసీడ్ టు నెక్స్ట్ అని కొట్టేయాలి. తర్వాత ఇక్కడ మనకు అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ కాడ మన స్టేట్ ఏందో ఆ స్టేట్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఏ డిస్టిక్ను సెలెక్ట్ చేసుకోవాలి. విజయనగరం. ఇక్కడ అడ్రస్ అనేది హౌస్ నెంబర్ 3-13 సుంకరపేట SUNKRI మలిచర్ల MELI CHERLA RTC కాలనీ విజయనగరం 535005 RTC కాలనీ విజయనగరం 535005. ఇక్కడికి వచ్చేసి పిన్ కోడ్ 535 ఎక్కువ అయిపోయినాయి సార్. అంటే సరిపోయిందండి. 535 ఒక్క నిమిషం 535 005 ఒక్క నిమిషం 005 అప్పుడేదో మిస్టేక్ చెప్పినట్టు. ఓకే, ఇట్లా 535 చూడండి. 535 చేసిన తర్వాత నెక్స్ట్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అవుపడుతుంది. అడ్రస్ను మనం టచ్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ అమౌంట్ అనేది ఇక్కడ ఐటమ్ అనేది ఒకటి 25,029 రూపీస్ తీసుకోవడం లేదు. డెలివరీ ఛార్జెస్ అనేది పడ్డాయి. తర్వాత ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డెలివరీ అడ్రస్ ఉంటుంది. తర్వాత మనము ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు క్యాన్సల్ కన్ఫర్మ్ అడుగుతుంది. ఇక్కడ 5% కైండ్స్తో వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనము కన్ఫర్మ్ అని నొక్కేయాలి. ఇక్కడ ఆర్డర్ ప్లేస్మెంట్ అవ్వడం జరిగింది. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ మీరు ఆర్డర్ అయినటువంటిది చూసుకోవాలంటే మీరు ఇక్కడ వాలెట్లో పోయిన తర్వాత కింద హిస్టరీ ఉంటుంది. ఇక్కడ హిస్టరీలో మీకు డెబిట్ అయినటువంటి ఆర్డర్ ప్లేస్మెంట్ అనేది అవపడుతుంది. ఇక్కడ మీకు ఆర్డర్ బుక్ అయిపోయింది. ఇక్కడ అమౌంట్ అనేది 25,000కు 1250 కైండ్స్ తీసుకోవడం జరిగింది. మిగతా రిమైనింగ్ అమౌంట్ అనేది దీనిలో షో చేయడం జరుగుతుంది. ఓకే, మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటా. ఇదే విధంగా మీకు దీనిలో ఏ బుక్ చేయాలన్నా దాన్ని బుకింగ్ అమౌంట్ అనేది మీ ఫండ్ రూపంలో ఉండాలి. మిగతా కైండ్స్ రూపంలో ఉంటే సరిపోద్ది. ఇదే విధంగా మీరు టీవీలు కానీ ఈ హోమ్ నీడ్స్ వస్తువులు కానీ ఇంకా బైక్స్ కానీ ఏదైనా బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా బుక్ చేసుకోండి. మీకు ఎవరున్నా ఫండ్ ఇచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. ఫండ్ తీసుకోండి. ఫండ్ యాడ్ చేసుకున్న తర్వాత చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు ఐడి యాక్టివ్ ఉండాలి. ఎప్పుడైనా కానీ మీరు ఏ బుక్ చేసుకున్నా కానీ ఐడిను మీరు యాక్టివ్ చేసుకోండి. ఫస్ట్ యాక్టివ్ చేసుకున్న తర్వాతే బుక్ చేయండి. ఇప్పుడు మీకు
బైక్ బుకింగ్ అనేది తెలపడం జరిగింది. అదేవిధంగా మీరు చేసిన ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు మీ అప్లైనర్గా క్లారిటీ తీసుకొని చేయండి. ఓకే, థ్యాంక్ యూ.